సర్వసభ్య సమావేశంలో మళ్లీ గొడవ జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ సురేష్ బాబుకి ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే మాధవికి మేయర్ సురేష్ బాబు సీటు కేటాయించకపోవడంతో వివాదం చెలరేగింది ఇక్కడ. సో దీంతో మేయర్ కు కడప ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ పక్కన సీటు కేటాయించకపోవడంపై టీడీపీ కార్పొరేటర్లు మేయర్ సురేష్ బాబుపై వాగ్వాదానికి దిగారు. దీంతో కడప సమావేశ మందిరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, ప్రస్తుతం చూస్తున్నాము కడపలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. సర్వసభ్య సమావేశంలో గొడవ జరుగుతోంది. సో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్సెస్ మేయర్ సురేష్ బాబు అన్నట్టుగా సిచ్యువేషన్ ఉంది. జస్ట్ సీట్ కోసమేనా ఈ వివాదం అంతా? చైర్ వేయకుండా చెప్పండి. ఈ రోజు ఉదయం 11 గంటలకి కడప కార్పొరేషన్ పరిధిలోని కడప కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సర్వసభ్య సమావేశంలో కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీట్ అయితే కేటాయించలేదు. గత 2 సర్వసభ్య సమావేశంలో కూడా సేమ్ సీట్ కేటాయించలేదనే కారణంగానే వివాదం చెలరేగింది. అయితే వివాదం కాస్త కొంచెం ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఒక్కసారిగా వందలాది మంది కడప కార్పొరేషన్ చుట్టుముట్టారు టీడీపీ తమ్ముళ్ళు అయితే ఈసారి కూడా అదే విధంగా గొడవ జరుగుతుందనే ఆలోచనతోనే ముందస్తు భారీ భద్రత పోలీసులు అయితే ఏర్పాటు చేసినప్పటికీ కూడా అదే సేమ్ రిపీట్ అయింది. రెండోసారి ఏ విధంగా గొడవ జరిగిందో అదే విధంగానే మూడోసారి కూడా గొడవ చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా 11:05 కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప కార్పొరేషన్ పరిధిలోని సభాభవనం ప్రాంగణంలోకి చేరుకోగానే ఒక్కసారిగా ఉధృతగా చోటు చేసుకునింది. అయితే ఈ మధ్య కాలంలోనే కడప వైసీపీ కార్పొరేటర్లు 8 మంది టీడీపీ తీర్థం పుచ్చుకోవడం అయితే జరిగింది. ఆ 8 మంది కార్పొరేటర్లు కలిసి కడప ఒక మహిళా ఎమ్మెల్యేకి సీటు కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఒక్కసారిగా ప్లకార్డులు పెట్టుకొని మేయర్ డౌన్ అనే పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. అయితే ఒక్కసారిగా మేయర్ సీరియస్ గా తీసుకొని 8 మంది కార్పొరేటర్లని సస్పెండ్ చేస్తామంటూ ఒక్కసారిగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లయితే తెలుస్తుంది మనిష. అయితే గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూసాం మనము. సో మళ్ళీ రిపీటెడ్ గా మేయర్ సురేష్ బాబుకి అండ్ అలాగే ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఎమ్మెల్యేకి మధ్య అసలు ఎందుకని సీట్ కేటాయించకపోవడానికి రీజన్స్ ఏంటి? చాలా మంది ఉన్నారు, ఆ సభలో చాలా మంది పాల్గొంటూ ఉన్నారు. అది ఉద్దేశపూర్వకంగానే చేసింది అనుకోవచ్చా? అయితే మౌనిష, కడప కార్పొరేషన్ ఏర్పాటు అయినప్పటి నుండి పాలక పక్షం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కంటిన్యూగా ఏకపక్షంగానే ఇక్కడ కార్పొరేషన్ పరిధిలో పాలకపక్షంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా గెలవడంతో ఇక్కడ కార్పొరేషన్ లో పాలక పక్షాన్ని కాస్త కూటమి ప్రభుత్వం కైవసం చేసుకునే విధంగా పావులు గదుపుతున్నట్లయితే తెలుస్తుంది. ఆ కోణంలోనే ఆ దారిలోనే గత కొద్ది రోజుల క్రితం కడప కార్పొరేషన్ పరిధిలోనే దాదాపు 8 మంది కార్పొరేటర్లు అయితే తెలుగుదేశం పార్టీలో చేర్చినట్లయితే తెలుస్తుంది. మరో 11 మంది అతి కొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఇలాంటి సీటు కేటాయించకపోవడంతో అవమానంతో సభకు రాకన్నా వెనుదిరుగుతారనే ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగానే సీటు కేటాయించలేదని తెలుగుదేశం పార్టీ వర్గీయులు అయితే పేర్కొంటున్నారు. అయితే మరోవైపు అయితే ఖచ్చితంగా సీటు కేటాయించి తీరాల్సిందే అనే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు డిమాండ్ చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు అయితే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కడప మాజీ డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, మేయర్ సీటు పక్కనే వాళ్ళ ఇరువురికి సీట్లు కేటాయించడం అయితే మనం చూసాము. అయితే అలాంటి సీట్లు ఇప్పుడు ఎందుకు మాకు సీటు కేటాయించరు అనే ఉద్దేశంతో కడప తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వర్గీయులు కావచ్చు, ఎమ్మెల్యే కార్పొరేటర్లు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే
మాధవిరెడ్డి కావచ్చు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసి మేయర్ నిలదీసిన వైనం అయితే మనం అయితే చూస్తున్నాం మధు మౌనిక. మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాము. వాళ్ళంతా వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా మేయర్ సీట్ లో కూర్చున్న సురేష్ బాబు అసలు మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి? అక్కడ అంత వాగ్వాదం జరుగుతోంది, ఆయన ఉండి వాళ్ళకి సర్ది చెప్పి మాట్లాడకపోయి ఆయన సైలెంట్ గా కూర్చుని ఆయన వర్గం వాళ్ళతోనే డిస్కషన్ చేస్తున్న పరిస్థితి. అయితే మౌనిష ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానే చేసుకున్నాడనే విధంగానే ఒక తెలుగుదేశం పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే నిజంగానే ఇంత ఘర్షణ జరుగుతున్నట్టు మీరు చెప్పినట్టు ఇందాక ఇంత పెద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ కూడా కనీసం మేయర్ దాని మీద స్పందించకపోవడం, మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు స్పందించకపోవడం, అలాగే ఇప్పటికీ కూడా దాదాపు 1 అవర్ పైన అవుతుంది సభ ప్రారంభమై ఇప్పటికీ కూడా సీటు కేటాయించకపోవడం పైన, అలాగే అసలు కార్పొరేటర్లకు విలువ ఇవ్వకుండా అసలు ఎమ్మెల్యే స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే అందులోనూ ఒక మహిళా నేత వచ్చినప్పటికీ ఆమెకు కూడా గౌరవం ఇవ్వలేదనే ఆరోపణలు కూడా మేయర్ పైన ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి మౌనిష. అయితే ఇంతటి ఘర్షణ జరుగుతున్నప్పటికీ కూడా మేయర్ అయితే ఇంతవరకు ఎటువంటి మాట కూడా మాట్లాడకుండా మౌనం వహిస్తూ తన సీట్లో కూర్చున్నట్లయితే తెలుస్తుంది మౌనిష. అక్కడ నుంచి వ్యతిరేకత తెలియజేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఏం చెప్తున్నారు ఆవిడ? అయితే ఎమ్మెల్యే మాధవిరెడ్డి ససేమీరా నాకు సీటు ఇచ్చేంత వరకు నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళను. నేను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోబడిన నేతను కాబట్టి నాకు ఖచ్చితంగా గత వైసీపీ పాలనలో ఎవరికైతే సీట్లు కేటాయించారో అలాగే నాకు కూడా సీటు కేటాయించాలి. అయితే గతం నుండి సీట్లు కేటాయించేది, గతం నుండి మేయర్ సీటు చాంబర్లోనే మేయర్ సీటు పక్కనే సీటు కేటాయిస్తున్నారు. అయినప్పటికీ ఈసారి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలు అవుతున్నప్పటికీ కూడా కనీస మర్యాద కూడా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన నాకు కల్పించడం లేదని ఆగ్రహం అయితే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయితే వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఇదే అంశం పైన కడప కార్పొరేటర్లు కావచ్చు, అలాగే టీడీపీ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున కడప కార్పొరేషన్ మెయిన్ గేట్ సమీపానికి వచ్చి ప్లకార్డులు పెట్టుకొని మేయర్ డౌన్ డౌన్, అలానే అవినీతి పాలన డౌన్ డౌన్ అనే విధంగా నినాదాలు పెద్ద ఎత్తున చేసినట్లయితే, మరోవైపు ఈ రోజు ఉదయం 4 గంటల నుండి 5 గంటల సమయంలో కడప నగరం మొత్తంలో ప్రధాన కూడలలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మేయర్ భార్య హూ ఈజ్ జయశ్రీ అనే విధంగా కొన్ని ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. అయితే మేయర్ కడప కార్పొరేషన్ అడ్డు పెట్టుకుని మేయర్ అవినీతి ఆరోపణలు ఎక్కువ శాతం ఎదురవుతున్నాయి. అయితే 2 ఫ్లోర్లు కట్టాల్సిన జయశ్రీ అలాంటి 4 ఫ్లోర్లు కడుతున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా 4 ఫ్లోర్లు కడుతున్నారు. మేయర్ భార్యకు ఒక రూలు, ప్రజలకు ఒక రూలు అనే విధంగా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తుంది మౌనిష. మధు, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? మౌనిష ఇప్పుడు 1 గంట పైన అవుతుంది. గంట వ్యవధి నుంచి కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మన కార్పొరేషన్ సభాభవనంలో ఇప్పటికి కూడా పోడియం పైన నిలబడుకొని ఉంది. అయితే ఇప్పటికి కూడా మనం వినొచ్చు, ఇప్పుడు కూడా చూడొచ్చు మనము పెద్ద ఎత్తున మేయర్ డౌన్ డౌన్ అని అంటూనే నినాదాలు చేస్తున్నారు. అయితే మేయర్ ససేమీర సీటు ఇవ్వను, అలాగే ససేమీర నేను ఇక్కడి నుంచి పోను, నాకు సీటు కేటాయించాలనే వాదనతో కడప ఎమ్మెల్యే కావచ్చు, కడప ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు ఆ విధంగానే నినాదాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది మౌనిష. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మధు. మేయర్ సురేష్, ఎమ్మెల్యే మాధవి అన్నట్టుగా ఇద్దరి మధ్య కూడా రగడ జరుగుతూ ఉంది. సో మేయర్ సురేష్ ఆ సీట్లో కూర్చుని ఆ పక్కన ఉన్న మహిళలు కొట్టుకుంటున్నా కూడా ఆయన స్పందించకుండా అలానే కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఆయన సీటు వెనకే అటు 2 వర్గాలుగా విడిపోయి 2 వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ఉన్నా కూడా ఆయన కూర్చుని చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. వెనక మన విజువల్స్లో కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. వెనక వాగ్వాదానికి దిగుతున్నారు. అక్కడ చాలామంది మహిళలు ఉన్నారు అండ్ అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. బట్ ఆయన మాత్రం అసలు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా నాకేం పట్టదు అన్నట్టే ఆయన కూర్చున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఆయన ఎలాంటి రెస్పాన్స్ కూడా రావట్లేదు. కనీసం గొడవ ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. సీట్ కేటాయించకపోవడం తర్వాత విషయం, అక్కడ జరుగుతున్న వాగ్వాదాన్ని ఆపే ప్రయత్నం కూడా ఆయన చేయట్లేదు. సో ఆ విజువల్స్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం.